నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అమెరికానా వ్లాగ్స్. టైం అయితే ఇప్పుడు 10 అవుతుంది, 10 కాలేదు, ఇంకా ఒక 5 నిమిషాలు ఉంది 10 అవ్వడానికి. సో ఎప్పుడైనా మనం స్కూల్ లంచ్ ఇవ్వడం మర్చిపోతే పిల్లలకి అమెరికాలో ఎట్లా ఉంటుంది ప్రొసీజర్ అనేది చూసేసేయండి. దానికోసమే ఈ షార్ట్. సో కార్ అయితే నా వెనకాల ఇంకో ఆమె కూడా వచ్చింది. ఫస్ట్ అయితే మనం ఇక్కడ వచ్చేసి మన ఐడి, ఇక్కడ యూఎస్లో చాలా ముఖ్యం ఐడి. అంటే అది ఏ రూపకంగా అయినా ఉండొచ్చు. మన ఐడి బేసికలీ మన డ్రైవింగ్ లైసెన్స్ కానీ లేకపోతే అది ఏదైనా చూపిస్తేనే లోపలికి ఎంట్రీ. సో లోపలికి అయితే వెళ్ళిపోదాం ఫస్ట్. సో మా లంచ్ బ్యాగ్ సో అక్కడ డ్రాప్ చేసేసి వెళ్ళిపోవడమే, అంతే అనమాట. మనం కార్ పార్కింగ్ చేసే పని కూడా ఉండదు. బై ద వే ఈరోజు కూడా వెదర్ చాలా బాగుంది. డల్లాస్ మధ్యాహ్నం టెంపరేచర్స్ 26కి వెళ్తున్నాయి. మార్నింగ్ స్టార్ట్ అవ్వడము అరౌండ్ 6-7 డిగ్రీస్తో స్టార్ట్ అవుతుంది. సో బెల్ అయితే రింగ్ చేద్దాం. హాయ్, డ్రాపింగ్ ఆఫ్ లంచ్. షూర్. సో లాక్ అయితే ఓపెన్ అయిపోతుంది, కానీ ఓన్లీ 10 సెకండ్సే అక్కడ సౌండ్ వస్తూ ఉంటుంది అనమాట. సో లోపలికి వచ్చేసి ఇక్కడ కార్డ్స్ ఉంటాయి. ఈ కార్డ్స్లో చూడండి వాళ్ళు ఎంత క్లియర్గా రాసి పెట్టారు, 3rd గ్రేడ్. సో మా వాడు 3rd గ్రేడర్ కాబట్టి సో ఇక్కడ పెట్టేసి దీని మీద మనం ఇక్కడనే వాళ్ళు పేపర్స్ కూడా ప్రొవైడ్ చేస్తారు, అవి రాసి పెట్టేస్తే అయిపోతుంది. 4th 5th సో కిండర్ గార్డెన్ ఇట్లా అనమాట. సో ఇక్కడే వాళ్ళు మనకు పేపర్స్ కూడా ప్రొవైడ్ చేసారు. హాయ్ అంట, ఇక చూడండి డ్రాప్డ్ బై 10:30 అంట. 3, 4, 5 3rd, 5th and 6th డ్రాప్డ్ బై 11:30 అంట. వీ కెనాట్ టేక్ లేట్ డ్రాప్ అవుట్స్ డ్యూ టు వాల్యూమ్ ఆఫ్ స్టూడెంట్స్ ఇన్ అవర్ బిల్డింగ్. ఇఫ్ యర్ స్టూడెంట్ డస్ నాట్ హ్యావ్ ఎ లంచ్ ఆన్ ద కార్డ్, వీ విల్ హెల్ప్ దెమ్ గో త్రూ ద లంచ్ లైన్ టు గెట్ అ లంచ్ ఫర్ ద డే. థ్యాంక్ యూ ఫర్ యువర్ హెల్ప్. అంటే లంచ్ కొనుక్కోవచ్చు అని, కొనుక్కోవడానికి హెల్ప్ చేస్తామని. సో 3rd గ్రేడ్కి మోస్ట్లీ బై 11:30 వరకు అంట. సో టైం అయితే ఇప్పుడు 10 అవుతుంది. గుడ్. సో మనం చాలా ఎర్లీ. సో పేరు అయితే రాసేసి అక్కడ పెట్టేద్దాం. బాయ్, థ్యాంక్ యూ. సో ఇదనమాట. ఇట్లా పేరు రాసేసి టీచర్ పేరు, గ్రేడ్ పేరు రాసేసి అట్లా పెట్టేస్తే అది లంచ్. అంత సింపుల్గా. కాకపోతే వీళ్ళు ఎంత సేఫ్టీ తోటి, ఆమె ప్రిన్సిపల్ అనమాట. ఐ థింక్ ఆమె ఫౌండర్ అనుకుంటా, స్కూల్ ఫౌండరు, ప్రిన్సిపల్ కాదు. సో లిన్సీ సబ్స్ ఓన్లీ, ప్లీజ్ నో కిడ్స్ అంట. ఓకే, ఎనీవేస్ మనమైతే బయటికి వెళ్ళిపోదాం. సో అది. సో చాలా జాగ్రత్తగా, అంటే స్కూల్ లోపలికి అసలు వాళ్ళు ఎవరిని ఎంటర్ కానియరు. చూడండి, ఐడి చూపించకుండా అసలు ఎవరు లోపలికి కూడా ఎంటర్ కారు. యాక్చువల్లీ పోలీస్ కూడా ఉంటాడు అప్పుడప్పుడు. సో నా కోసమే వెయిట్ చేస్తుందా ఏంది అట్లే? ఐ థింక్ సో. ఎందుకంటే కార్ వెళ్ళదేమో, మరి కార్ వెళ్తుంది యాక్చువల్లీ, బట్ ఆమెకి ఏదో పని ఉండి వెయిట్ చేస్తున్నట్టుంది. యాక్చువల్గా